నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మామూలుగా చాలామంది ఫన్ కోసం పరిగెడతారు, అంటే ఆనందం కోసం పరిగెడతారు. కొంతమంది బన్ కోసం పరిగెడతారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖ మటుకు మీరు సన్ కోసం పరిగెత్తాలి అంటుంది. సన్ కోసం ఎందుకు పరిగెత్తాలి? మూన్ కోసం ఎందుకు పరిగెత్తకూడదు? మూన్ కోసం ఎందుకు పరిగెత్తకూడదు, లేదు సన్ కోసం ఎందుకు పరిగెత్తాలని మీకు ఆల్రెడీ తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడు అంతర్జాతీయ అంశాలకి సంబంధించి ఏ రెండు దేశాలైనా సరే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అని అంటే మనం ఇన్ జనరల్గా వినేది ఏంటిది? ఆ దేశ అధ్యక్షులు, లేదా ఆ దేశ రాష్ట్రపతులు, ప్రెసిడెంట్సో, లేదు ప్రైమ్ మినిస్టర్సో, లేదు డిఫెన్స్ మినిస్టర్సో, లేదు ఫైనాన్స్ మినిస్టర్సో, లేదు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్సో, వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ని సైన్ చేస్తూ ఉంటారు. బట్ ఫర్ ఎ స్లైట్ చేంజ్, అగైన్ అన్కామన్ ఏమీ కాదు, విచ్ ఇస్ నార్మల్ దో, బట్ ఫర్ ఎ చేంజ్ రెండు దేశాలకి సంబంధించిన కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇంతకీ ఏ రెండు దేశాల యొక్క కాగ్లు ఆ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇందులో ఇండియా మెంబరా కాదా? ఒకవేళ ఇండియా మెంబర్ అయితే ఈ విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నందుకు ఇండియాకి లాభమా నష్టమా? సో ఈ విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో చాలామందికి వివిధ రకాల సమస్యలు. ఒకళ్ళేమో నేను కొన్ని సబ్జెక్టులే బాగా చదువుకున్నాను, కొన్ని సబ్జెక్టులు అసలు ఇప్పటివరకు టచ్ చేయలేదు, ఈ మిగిలిన కొద్ది సమయంలో కొంతైనా సరే నేను చదువుకోవాలనుకుంటున్నాను అని. రెండవ కేటగిరీ వాళ్ళేమో నాకు ఆల్రెడీ మొత్తం అన్ని సబ్జెక్టులు అయిపోయాయి, కానీ నేను ఇప్పుడు రివిజన్ చేయాలి, ఆ రివిజన్ అనేది ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటారు. మూడో కేటగిరీ వాళ్ళు అసలు నాకు ఇదంతా తెలీదు, నేను ఎవరు అప్లై చేయమంటే చేసేసాను, ఇప్పుడు నేను చేయగలిగింది ఒకటే, ఏం చదువుకోవాలో నాకు చెప్పండి, నేను అది మటుకే చదువుకుని వెళ్తాను, ఒకవేళ ఎగ్జామ్లో ఆ విధంగా క్వశ్చన్ వస్తే నేను అటెంప్ట్ చేస్తాను, లేదంటే లేదు, ఆ దేవుడి దయ అని. మీరు ఈ 3 కేటగిరీస్లో ఏ కేటగిరీలో ఉన్నా, లేదు ఇంకో 4th కేటగిరీ మీరుగా తయారు చేసుకుని ఉన్నా సరే మీ అందరికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అప్టెక్ జాబ్స్ ప్లస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్విక్ రివిజన్ షార్ట్ నోట్ సిరీస్. ఇందులో భాగంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నది హిస్టరీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, ఇలా వివిధ సబ్జెక్టులకి సంబంధించి మీకు క్విక్ రివిజన్ అంటే చాలా తక్కువ టైం అంటే ఎంత, ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు సుమారుగా ఆన్ అండ్ యావరేజ్గా 5 అవర్స్లో ఫినిష్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైతే ఫుల్ సబ్జెక్ట్ ఆల్రెడీ చదివారో వాళ్ళకి రివిజన్గా హెల్ప్ అవుతుంది, ఎవరైతే అసలు ఇప్పటివరకు ఆ సబ్జెక్ట్ని చదవలేదో వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది, నాకు ఏదో ఒకటి చెప్పండి అనుకునే వాళ్ళకి దెర్ విల్ బి సంథింగ్ టు అచీవ్ ఫర్. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్కి సంబంధించి ముఖ్యమైన అంశాలన్నీ కూడా అక్కడ రివైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్విక్ రివిజన్ కోర్స్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లోకి వెళ్ళి 399 రూపాయలకి పర్చేస్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. రిమెంబర్, టైం చాలా తక్కువగా ఉంది, తక్కువ టైంలోనే మొత్తం ఫినిష్ చేయాలంటే క్విక్ రివిజన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ విచ్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్. దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. On that note, let's get into the details of today's current affair. మొదటి కరెంట్ అఫైర్ వచ్చేసి మనం ఇందాక ప్రారంభంలో అనుకున్నట్టుగా మామూలుగా రెండు దేశాలు ఎప్పుడైనా, అది ఇండియా పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా రష్యా అవ్వచ్చు, ఇండియా చైనా అవ్వచ్చు, అమెరికా ఇండియా అవ్వచ్చు, మరి ఏ ఇతర రెండు దేశాలైనా సరే ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. దే హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ అన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOU కుదుర్చుకున్నాయి అనగానే మనం సర్వసాధారణంగా వినేది ఏంటిది? ఆ దేశ అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్స్, రాష్ట్రపతులు ఎవరైతే ఉంటారో, లేదు ప్రధానమంత్రులు, లేదు విదేశాంగ మంత్రులు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్, లేదు రక్షణ మంత్రులు, డిఫెన్స్ మినిస్టర్స్, లేదు ఆర్థిక మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్స్, కొన్నిసార్లు హై కమిషనర్స్, లేదు బాగా హై ప్రొఫైల్ మినిస్టర్స్, ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటారని. బట్ చాలామంది ఇన్ జనరల్గా వినని ఒక కామన్గా జరిగే ఒప్పందం ఏంటి అని అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ విధంగా ఇండియాకి సంబంధించిన కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, నేపాల్కి సంబంధించిన ఆడిటర్ జనరల్, వీళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇంతకీ ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? దీనివల్ల ఇండియాకి ఏమన్నా లాభమా, లేదు పోనీ నేపాల్కి ఏమన్నా లాభమా? ద పాయింట్ ఈజ్ ఇండియా నేపాల్ సరిహద్దు దేశాలు. సో ఏదో ఒక విధంగా మన సాఫ్ట్ పవర్ని మనం ఉపయోగించి, చాలామందికి సాఫ్ట్ పవర్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెరికాలో చాలామంది ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ అక్కడ NRIలకు కానీ, లేదు ఇండియన్స్ ఎవరైతే అక్కడికి వలస వెళ్ళిపోయి ఉన్నారో, ఇప్పుడు అక్కడ అమెరికన్ సిటిజన్స్గా ఉంటున్నారో, వాళ్ళకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఇక్కడ సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి. సో గవర్నమెంట్ అమెరికాకి ఎగెయిన్స్ట్గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అమెరికా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆఫ్కోర్స్ మేబీ అన్నిసార్లు కాకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలానే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే G20 సదస్సు జరిగినప్పుడు ఇండియా వసుదైవ కుటుంబకం అంది. ఈ ప్రపంచమంతా ఒకటి అని, హిందూ సాంప్రదాయాలు, లేదు హిందూ ఆచరించే సిద్ధాంతాలు, వీటి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ చాటి చెప్పింది.
సో ఇట్స్ బేసికలీ టెలింగ్ వాట్ వీఆర్ అండ్ వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ అండ్ వాట్ వీఆర్ గుడ్ ఎట్. అది మన ప్రపంచానికి చెప్పినప్పుడు ప్రపంచం కూడా ఆ విధంగా ప్రాపర్గా రెస్పాండ్ అయితే దట్ బికమ్స్ ద సాఫ్ట్ పవర్. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, మన సినిమాలు ఇండియాలో తయారవుతున్నా సరే వివిధ దేశాల్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇట్ ఈస్ ద సాఫ్ట్ పవర్ ఆఫ్ ఇండియా అనమాట. అట్లా నేపాల్ మన సరిహద్దు దేశం కాబట్టి ఈ సాఫ్ట్ పవర్ అనేది ఉండడం చాలా చాలా ముఖ్యం, కన్సిడరింగ్ అవతల వైపు టిబెట్, చైనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అందుకని ఇండియా కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అలానే నేపాల్ యొక్క ఆడిటర్ జనరల్ వీళ్ళిద్దరు కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం దేనికి సంబంధించింది అని అంటే, గిరీష్ చంద్ర ముర్ము, ద కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సైన్డ్ ఎ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ తోయం రాయ, ఆడిటర్ జనరల్ ఆఫ్ నేపాల్, టు ఎన్హాన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ద ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్. భారతదేశం అలానే నేపాల్ దేశానికి సంబంధించిన ఆడిట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య సహకారాన్ని, కోఆపరేషన్ని పెంచాలి అని, అట్ ద వెరీ సేమ్ టైం అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఆ పనిచేసే తీరుని ఇంకా మెరుగుపరచాలి అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148 నుంచి 151 వరకు దాని గురించి ప్రస్తావిస్తుంది. కన్సిడరింగ్ దిస్ హ్యాపెండ్ రీసెంట్లీ, సో మీరు ఈ ఆర్టికల్స్ గురించి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మన భారతదేశంలో ఆడిటర్గానే ఉంటారు కానీ కాంప్ట్రోలర్గా కాదు. ఈవెన్ దో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే వ్యవస్థని మన బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నా సరే మన దగ్గర కేవలం ఆడిటర్గానే బాధ్యతలు చేపడతారు తప్పితే కాంప్ట్రోలర్గా కాదు. బ్రిటన్ దేశంలో మటుకు కాంప్ట్రోలర్ గాను అలానే ఆడిటర్ జనరల్ గాను బాధ్యతలు స్వీకరిస్తారు. Even though the name says Comptroller and Auditor General, the duties which are performed by the COG of India is only of auditor, not as of Comptroller అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అలానే రిటైర్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ టైమ్ టు రివైజ్ దోస్ థింగ్స్. The MOU aims to enhance collaboration and exchange expertise in public sector auditing between the two nations' supreme audit institutions. సో రెండు దేశాలకి సంబంధించిన అత్యున్నత ఆడిట్ సంస్థలు ఏవి అని అంటే ఆబ్వియస్లీ ఇండియాకి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నేపాల్కి ఆడిటర్ జనరల్. సో వీళ్ళిద్దరూ కూడా పబ్లిక్ సెక్టర్ ఆడిటింగ్కి సంబంధించి ఎక్స్పర్టీస్ కలిగి ఉన్నారు కాబట్టి ఎక్స్పర్టీస్ ఇన్ ద సేమ్ టైం డిఫరెంట్గా కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు బాగా వంట చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇద్దరు సేమ్ వంటలు బాగా చేయడం రూల్ ఏం లేదు కదా. ఒకళ్ళు చైనీస్ ఫుడ్ని బాగా చేస్తే ఇంకొకళ్ళు ఇండియన్ ఫుడ్ని బాగా చేయొచ్చు, లేదా ఇంకొకళ్ళు వెస్ట్రన్ ఫుడ్ని బాగా చేస్తే ఇంకొకళ్ళు జాపనీస్ ఫుడ్ని బాగా చేయొచ్చు. సో అట్లా వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. The agreement includes developing professional capacities, knowledge exchange and mutual assistance in conducting audits. సో ఆడిట్స్ యొక్క నిర్వహణకు సంబంధించి ప్రొఫెషనల్గా వాళ్ళకున్న కెపాసిటీస్ ఏంటి, వీళ్ళ దగ్గర ఒకవేళ ఏదైనా ల్యాకింగ్గా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, వాళ్ళ దగ్గర ఏదైనా ల్యాకింగ్గా ఉంటే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, అలానే ఇద్దరి దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతే జ్ఞానం ఉందో ఆడిటింగ్కి సంబంధించి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవడం. సెకండ్ వచ్చేసి మనం ముందుగా అనుకున్నట్టుగా మామూలుగా చాలామంది ఫన్ కోసం పరిగెడతారు, ఎస్పెషల్లీ పిల్లలు ఈ పని చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఊరికి అటు ఇటు పరిగెడుతుంటారు. వెల్ దట్స్ గుడ్ ఫర్ దెమ్. కొంతమంది బన్ కోసం పరిగెడతారు, తిండి కోసం పరిగెడతారు. ఎక్కడైనా ఎవరైనా పొట్లాలు పంచిపెడుతున్నారు లేదా ఎవరైనా ఉచితంగా ఆహారం ఇస్తున్నారు అంటే ఆబ్వియస్లీ బ్రతకాలి కాబట్టి అది కుటుంబం కోసమా వాళ్ళ కోసమా అని చూడకుండా వాళ్ళు ఖచ్చితంగా పరిగెడతారు, విచ్ ఇస్ రియలీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం అది. బట్ ఏదేమైనా బన్ కోసం పరిగెడతారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మీరు సన్ కోసం పరిగెత్తండి అంటుంది. సన్ కోసం ఎందుకు పరిగెత్తాలి, మూన్ కోసం ఎందుకు పరిగెత్తకూడదు? లెట్స్ ట్రై టు గెట్ టు నో అబౌట్ ఇట్. గవర్నమెంట్ హోస్ట్ రన్ ఫర్ సన్ మ్యారథాన్ ఇన్ న్యూఢిల్లీ టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ సండే, అంతర్జాతీయ సూర్య దినోత్సవం లేదు అంతర్జాతీయ సూర్యుడి రోజు. సో ఇట్ వాస్ కమమరేటెడ్ ఇన్ ఇండియా ఆన్ May 3, 2024, ప్రమోటింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఫర్ అ గ్రీనర్ ప్లానెట్. మన ఈ గ్రహం ఏదైతే ఉందో దానిని నీలి గ్రహం ఆబ్వియస్గా తెలుసు, వీ డూ నో దట్ ఇట్ ఇస్ అ బ్లూ ప్లానెట్, బట్ అట్ ద వెరీ సేమ్ టైం యూ ఆల్సో నీడ్ టు మేక్ షూర్ దట్ ఇట్ హ్యాస్ టు బి ద గ్రీన్ ప్లానెట్ యాజ్ వెల్. ఇది ఒక హరిత గ్రహంగా కూడా ఉండాలి. కానీ ఈ నీలి గ్రహం హరిత గ్రహంగా ఉండాలి అని అంటే ఈ గ్రహం వేడి ఎక్కకూడదు. సో వేడెక్కకుండా ఉండాలి అంటే ఈ ఏదైతే వేడి మనకి సూర్యుడి నుంచి వస్తుందో దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయగలగాలి. సో అప్పుడు ఆబ్వియస్గా గ్లోబల్ వార్మింగ్ అనేది జరగదు, ఆ వేడి ఇంకో విధంగా అయిపోయి మనకు ఉపయోగకరం అవుతుంది. అందుకని ఇంటర్నేషనల్ సండేని May 3 పురస్కరించుకుంటున్నారు. The Ministry of New and Renewable Energy hosted the Run for Sun Marathon at Jawaharlal Nehru Stadium in New Delhi, featuring races to enhance awareness about solar power's role in combating climate change. పర్యావరణంలో జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని సౌరశక్తి ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అందరికీ అవగాహన కల్పించడం కోసం, అటువైపుగా అడుగులు వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా, కేంద్ర ప్రభుత్వం అంటే ఆబ్వియస్లీ ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, నూతన మరియు పునరుత్పాదక శక్తి వనరుల యొక్క మంత్రిత్వ శాఖ ఈ మ్యారథాన్ నిర్వహించింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మ్యారథాన్ అంటే సుమారు 41.2 కిలోమీటర్ల దూరం అనమాట. సో అప్రాక్సిమేట్గా మనం 41 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. సో 41 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఒకవేళ పరిగెడితే దాన్ని మ్యారథాన్ అంటారు. అలానే 20.5 అప్రాక్సిమేట్ దాన్ని హాఫ్ మ్యారథాన్ అంటారు. సో దట్ ఈస్ ద థింగ్. అది న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నేను నిర్వహించడం జరిగింది May 3. The event was part of a broader commitment to solar energy and environmental sustainability, emphasizing the importance of sustainable energy solutions.
సో సుస్థిర అభివృద్ధిని సాధించాలి అంటే సుస్థిర అభివృద్ధిని సాధించడానికి ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో మనం అటువైపుగా అడుగులు వేయాలి. సో వాటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక పునరుత్పాదక శక్తి వనరులు మనం ఖచ్చితంగా ఉపయోగించి తీరాలి. అందులో ముఖ్యమైన పునరుత్పాదక శక్తి వనరులు ఏవి అంటే సౌరశక్తి. సో ఆ సౌరశక్తిని పెంపొందించాలంటే అందరికీ ఆబ్వియస్గా దాని గురించి అవగాహన ఉండాలి. ఈవెన్ దో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా 100% కమర్షియల్గా కంపాటబుల్ కాకపోయినా స్టిల్ స్లోలీ పీపుల్ ఆర్ మూవింగ్. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది చెప్పేది ఏంటిది, ఒకవేళ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేసిన దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ స్టిల్ ఫాసిల్ ఫ్యూయల్స్ లేదు కోల్ నుంచే వస్తుంది కదా, దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూజింగ్ ఇట్ అని. సో ఇలా వివిధ కారణాల చేత అందరూ దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. బట్ అట్ ద వెరీ సేమ్ టైం ఎందుకు అది చాలా ఇంపార్టెంట్, దానివల్ల ఫ్యూచర్లో జరిగేది ఏంటిది, దానివల్ల వాళ్ళు ఎట్లా బెనిఫిట్ పొందుతారు, ఇవన్నీ కూడా తెలియాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ద అవేర్నెస్. అందుకే ఎప్పుడు చెప్పేది అప్టెక్ జాబ్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని అప్డేట్ చేయాలి అని భావిస్తుంది. అలానే మీరు కూడా వీలైతే పక్కన వాళ్ళకు కూడా జ్ఞానాన్ని పంచండి, అప్పుడే సమాజం ఒక అడుగు ముందుకు వేస్తుంది అని రోజు అందుకే చెప్పేది. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ ముగుస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఇందాక మీరు క్విక్ రివిజన్ గురించి తెలుసుకున్నారు. ఏదైతే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో అవైలబుల్గా ఉందో, అప్టెక్ జాబ్స్ యాప్లో గుర్తుపెట్టుకోండి, అప్టెక్ జాబ్స్ యాప్ ఉంది, అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ ఉంది. అప్టెక్ జాబ్స్ ప్లస్లో మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ కోర్స్ ఇస్తున్నారు. అప్టెక్ జాబ్స్ యాప్ దగ్గరకు వచ్చేసరికి మీకు ప్రతి ఫుల్ కోర్స్కి సంబంధించి 80% భారీ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఒకవేళ ఈ విధంగా కోర్స్ తీసుకోకపోతే నిజంగా మీరే టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఎందుకు అని అంటే ఇక్కడ మీకు కంఫర్ట్, కన్వీనియన్స్ ఎట్ ద సేమ్ టైం కావాల్సినంత దొరుకుతుంది. వాట్ యాక్చువల్లీ ఐ మీన్ బై దట్, నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేస్తారో అది టీఎస్పీఎస్ అవ్వచ్చు, ఏబీపీఎస్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, మరి ఏ ఇతర పరీక్ష అయినా సరే ప్రతి పరీక్షకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ నోటిఫికేషన్లో ఆ పరీక్షకి సంబంధించిన ఇంపార్టెంట్ సిలబస్ని మెన్షన్ చేస్తారు. ఆ సిలబస్ని, ఆ కంటెంట్ని దృష్టిలో పెట్టుకుని అప్టెక్ జాబ్స్ యాప్ ఆ కోర్సుని తయారు చేస్తుంది, దానికి సంబంధించిన వీడియోస్ని రూపొందిస్తుంది. ఆ వీడియోస్లో మీకు ప్రతి విషయం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ అంశాలకి సంబంధించిన మీకు పీడిఎఫ్ రూపంలో లేదు పీపీటీ రూపంలో ఒక స్టడీ మెటీరియల్ ఉంటుంది. సో మీరు వీడియోస్ చూసి స్టడీ మెటీరియల్ చదువుకోవచ్చు, లేదా స్టడీ మెటీరియల్ చదువుకుని వీడియోస్ చూడవచ్చు. సో ఇట్ విల్ బి లైక్ అ డ్యూయల్ రివిజన్ ఆర్ అ డ్యూయల్ స్టడీ. అట్ ద వెరీ సేమ్ టైం మీరు వీడియోస్ చూసి చదువుకున్నది లేదా చదువుకున్న వీడియోస్ చూసింది మీకు గుర్తుందా, అర్థమైందా, ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు గుర్తుంది అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి చాప్టర్ వైస్ టెస్టులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు మనం టెస్ట్లో తెలిసి తెలియక 2 విధాలుగా కూడా తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పు ఎక్కడ జరిగింది, నేను ఎక్కడ సరిదిద్దుకోవాలి, అది ఎందుకు తప్పైంది, ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోవడం కోసం మీకు టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అప్టెక్ జాబ్స్. సో దట్ మీకు అలా ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్ అవకాశం కల్పిస్తుంది. అండ్ రిమెంబర్, మెజారిటీ ఆఫ్ ద కోర్సెస్ అన్నీ కూడా మీకు నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ దాట్ పర్టికులర్ ఎగ్జామ్, ఒకవేళ మీరు ఆ కోర్సును పర్చేస్ చేసినా మిగిలిన ఏదైనా ఇతర పరీక్ష ఆన్ ది సిమిలర్ లైన్స్లో ఉంటే కనుక దాంతో కూడా అలైన్మెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇట్స్ బేసికలీ బై వన్ అండ్ గెట్ సంథింగ్ ఎల్స్ ఫర్ ఫ్రీ ఫర్ షూర్. సో దాట్స్ వాట్ అప్టెక్ జాబ్స్ ప్రొవైడ్ యూ. అందుకని అందు వచ్చిన 80% భారీ డిస్కౌంట్ ఆఫర్ని మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేసి ఏదైతే మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా చేకూర్చాలి, దాన్ని ఖచ్చితంగా మీరు సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి, అలానే పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయడం మర్చిపోకండి. బికాజ్ సమాజం అభివృద్ధి చెందాలి, ఒక అడుగు ముందుకు వేయాలి అంటే అందరం కలిసికట్టుగా అడుగు ముందుకు వేయాలి. సో అప్పటి వరకు నేను మీ వివేక్, నమస్కారం.